నమస్కారం అండి. నా పేరు దేవేందర్. నేను ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్ హైదరాబాద్ నుంచి. ఇవాళ మన టాపిక్ వచ్చేసి యువత. యువత మొదటి జీతం తీసుకోగానంటే 20, 25 ఏళ్ల సంవత్సరాల మొదటి జీతం తీసుకోగానే వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్, చిన్న చిన్న తప్పులు, వాళ్ళ హ్యాబిట్స్ ఎలా అంటే ఫ్యూచర్ వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా దెబ్బతీస్తుందనేది ఇవాళ మనం చూద్దాము. చాలా మంది 20, 25 ఏళ్లలో ఉద్యోగాలెక్కుతున్నారు ఈ మధ్యన. ఆ 20 ఏళ్లున్న వ్యక్తి ఆ జీతం పడగానే ఏం చేయాలనేది చాలా మందికి తెలీదు. ఈ ఆర్థిక సూత్రాలనేది ఇక్కడ కూడా పాటించరు. వాళ్ళు వృధా ఖర్చులు వాళ్ళ అలవాట్లని ఇన్ని రోజుల వరకు ఆపుకున్న వాళ్ళ అలవాట్లను ఏం చేస్తారంటే ఇవాళ ఖర్చు చేస్తుంటారు. అది ఎలా వాళ్ళ ఇష్టానుసారంగా ఫోన్స్ గానివ్వండి, బైక్స్ కానీ ఏదన్నా ఒకటి పర్చేజ్ చేయడం అనేది చేస్తుంటారు. ఫ్యూచర్‌లో సాలరీ పెరిగాక నేను సేవింగ్స్ స్టార్ట్ చేయడం, లేకుంటే ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోవడము. దీనివల్ల ఫ్యూచర్‌లో నేను ఎలా రిటైర్మెంట్ అవుతా అని, నేను ఇప్పుడే రిటైర్మెంట్ ఎందుకు, ఇప్పటి నుంచి రిటైర్మెంట్ ఆలోచించడం ఎందుకనేది చాలా మంది చేసే పెద్ద తప్పు. సో ఇన్వెస్ట్‌మెంట్ అంటే పెద్ద మొత్తమే కాదు. అంటే వచ్చే జీతం 20, 25 వేలు అయినా గానీ దాన్ని 20,000 పెట్టాలని చెప్పి ఎక్కడ కూడా రూల్ లేదు. చిన్న మొత్తంలో అంటే వచ్చిన సాలరీలో 20% 15-20% వరకు సేవింగ్ చేస్తే చాలు. అందరేమనుకుంటారు, ఖర్చు చేసినాక మిగిలింది సేవింగ్ చేద్దాం అనుకుంటారు గానీ, ఫస్ట్ ముందు సేవింగ్, తర్వాత ఎక్స్‌పెన్సెస్ అనేది చాలా మందికి తెలవదు. ఇదొక ఆర్థిక సూత్రం. దీన్ని పాటిస్తే ఫ్యూచర్‌లో ఎర్లీ రిటైర్మెంట్ ఆప్షన్ అనేది చాలా ఉంటది. 40, 45 ఏళ్లలోనే రిటైర్ కావచ్చు. దీన్ని ఎలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందంటే ఒక టూల్ ఉంది. సిప్ తీసుకుందాం. మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఇదొక కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ. దేంట్లో మిగతా ఏ సేవింగ్స్‌లో కూడా ఇలాంటి సేవింగ్ ఆప్షన్ ఉండదన్నమాట. ప్రతీదీ అంటే చక్రవడ్డీ ఎలా అంటే ఇవాళ పెట్టిన రూపాయికి రేపు మళ్ళా దాని మీద కౌంటింగ్ అవుతుంది చక్రవడ్డీ. సో దానివల్ల మనకు చిన్న మొత్తమే కానీ ఫ్యూచర్‌లో అనేది కోట్లలో సంపాదించొచ్చు. మనకొచ్చిన సాలరీలో 25,000 సాలరీలో 20% సేవింగ్‌కి పక్కకు పెట్టినాం అనుకుందాం. రూ. 5,000 అదే రూ. 5,000 20 ఏళ్ల పాటు మదుపు చేసినాం మనం. చేస్తే 20 ఏళ్లకు మనం టోటల్‌గా పెట్టిన పెట్టుబడి రూ. 12,00,000. టోటల్ మనకొచ్చే రాబడి రూ. 45,00,000. ఇదే 45,00,000 ఇంకా మనకు రూ. 1,00,00,000 అచీవ్ కావాలంటే నా ఏజ్ 45 ఏళ్ళు వచ్చే వరకు నేను రూ. 1,00,00,000 సంపాదించాలి. అంటే నేను కోటీశ్వరులు కావాలంటే దాన్ని ఏం చేయాలంటే స్టెప్ అప్ చేయాలి. దాన్ని టాప్ అప్ కూడా అని అంటాము. టాప్ అప్ ఎలా అంటే మనం పెట్టే పెట్టుబడికి రూ. 1,000 యాడ్ చేసాం. అంటే పెట్టే పెట్టుబడికి ఇంకొక 20% నేను ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్ళాననుకోండి. సేమ్ అదే పెట్టుబడి నేను టోటల్‌గా పెట్టిన పెట్టుబడి వచ్చేసి రూ. 34,00,000. నాకొచ్చేది ఎట్ ద ఏజ్ ఆఫ్ నాకు 45 ఏళ్ళు వచ్చే వరకి రూ. 1,00,00,000 పెరుగుతుంది. ఇదొక ఆర్థిక సూత్రం. ఇలా ఇలా పెట్టడం వల్ల మనం తొందరగా అంటే 45 ఏళ్ళు వచ్చే వరకే మనం కోటీశ్వరులు అవుతాం మనం.